హాయ్ అండి. ఈరోజు వీడియోలో వీనెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. వెనకాల వచ్చేసి స్కాలప్ అనమాట. సో మనకి ఆ కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి నేను చెప్తాను కొన్ని టిప్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేశాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఇలాగా నీట్గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింద ఎడ్జెస్ అనేవి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. ఇలా అనమాట తీసుకుంటే సరిపోతుంది. కింద కూడా నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కట్ వర్క్ కావాలి. అయినా పర్లేదండి, ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది నాకు. హ్యాండ్ హైట్ వచ్చేసి 7.5 ఇంచులు. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు 8.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇలాగా 8.5. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే డౌన్ అనేది మనం 3.5 తీసుకోవాలన్నమాట. 8వ నెంబర్తో వస్తే ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుంటే మాత్రం మార్కింగ్ వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. ఇలా స్ట్రేట్గా చూసుకుంటే 7.5 ఇంచులు, 8.5 కదా, 7.5 తీసుకుంటే కరువు తిరిగిన చోట తెలిసిపోతుంది. 1 ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మ్ లూజ్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోండి. ఇలాగా లైన్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర 1.7 పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. కర్వ్ స్కేల్ తోటి ఇలా నేను చూపించినట్టు కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచ్ తీసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి, ఇలాగా వీడియోలో చూపించినట్టు. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసేయండి. తీసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా చక్కగా. ఇది కూడా అయిపోయిందండి. ఇది కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. వీ నెక్ అన్నాను కదా, వీ నెక్ అనగానే మీరు వీలాగా షేప్ లాగా కట్ చేసేయకూడదు, నేను చెప్తాను. లేదంటే మనకి వీ షేప్ దగ్గర కట్ అయిపోతుంది అనమాట. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఫస్ట్ ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మనం తీసుకున్న బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందో చెక్ చేయండి. చెస్ట్ లూజు ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టినా పర్లేదు, లేదంటే మీరు ఫోల్డింగ్ అనేది ఎక్కడుందో అక్కడి నుంచి చూసుకుంటే నాకు 9.5 ఇంచులు వచ్చిందనమాట చెస్ట్ అనేది. సో 9.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. పైన ఖర్చులతో కలిపి ఇలా స్కేల్ తోటి మళ్ళీ లైన్ అనేది వేసేసేయండి. ఇప్పుడు వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. వీపు పార్ట్ హైటు, అప్పుడు నెక్ డీప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇలా స్కేల్తో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే, 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు తీసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎందుకో తెలుసా, బ్యాక్ వచ్చేసి వీ నెక్ అండి, అందుకని మనకి పైన విడ్త్ కొంచెం ఎక్కువ ఉండాలి, కింద మొత్తం క్రాస్గా వస్తుంది కదా, అందుకని. చిన్న సైజు షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి. అంటే 2.5 ఇంచులు పక్కన ఒక 1/2 ఇంచ్ కదా, తర్వాత షోల్డర్ కదా. మరి నెక్ విడ్త్ పెట్టినప్పుడు కొంచెం షోల్డర్ కూడా తగ్గించాలండి, లేదంటే మనకి ఫుల్ షోల్డర్ ఎక్కువ అయిపోతుంది. అంటే ఈ సైజు వాళ్ళకి 5.5 కంటే ఎక్కువ ఉండకూడదు. నేను ఫుల్ మొత్తం కూడా షోల్డర్ 5.5 తీసుకున్నాను. చంక డౌన్ 6 ఇస్తున్నాను. చూద్దాం, ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా. మ్యాచ్ కాకపోతే కిందకైనా పైకైనా దింపుకోవచ్చు. ఇలాగా షేప్ ఇచ్చేసి కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి. తిప్పిన తర్వాత
షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్ అనేది ఎలా పెడుతున్నాను. ఇలా క్రాస్గా తీసేయకూడదండి, అక్కడ చిరిగిపోతుంది అన్నమాట. చిరిగిపోతే కష్టం అక్కడ. అందుకని మీరు ఏం తీయాలంటే ఇలా కరువు తీయాలి, ఇలా కరువులాగా తీయాలి. ఇలా కరువులా తీస్తే మనకి వీ షేప్ వస్తుంది. అంతేగాని వీ అనగానే క్రాస్గా తీసేసామనుకోండి, అది ఏమవుతుందంటే ఇక్కడ వీ దగ్గర కట్ అయిపోతుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత చిరిగిపోతుంది. కట్ అయిపోవడం అంటే చిరిగిపోతుంది. అంతేనండి. షోల్డర్ దగ్గర ఎంత కావాలో ఖర్చు అంత ఖర్చు వదిలేసి మనం చూసుకోవాలి. మ్యాచ్ కొద్దిగా లూజ్ వచ్చింది. నేను ఏం చేస్తానంటే కొంచెం పైకి పెడతాను. చంక డౌన్ అనేది 6 ఇంచులు అన్నాను కదా, ఒక 2 గీతలు పైకి పెడితే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా అంతేనండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఇలాగా చూసుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా నీట్గా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నడుము లూజు కూడా డాట్తో కలిపి 8.5 ఇంచులు వచ్చింది. సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేశాను. అటో 1/2 ఇంచు ఇటో 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయను, మళ్ళీ మనం అది ఇవ్వాలి కదా కట్ వర్క్, నేను ప్రెస్ చేసి ఉంచుకుంటాను అంతే. ఇలా గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెడతాను. ఇదనమాట క్యాన్వాస్, అంటే లైనింగ్ క్లాత్ మీద పెట్టి మళ్ళీ తిప్పుతానండి. అప్పుడు మీకు ఏంటంటే కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు రావన్నమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి. ఈ ఫ్రంట్ వచ్చేసి క్రాస్గా వేసేయండి. వాళ్ళే ఇచ్చారు బ్లౌజ్ పీసు 2 ఉంటే. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్గా పెట్టేసుకుని చక్కగా యాస్టీజ్గా మార్కింగ్ వేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మలే, అంటే వీ షేపు కాదనమాట, నార్మల్ రౌండ్. ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ చంక దగ్గర కూడా అంతే. ఈ సైడ్ కూడా కొంచెం క్రాస్గా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వీపు పార్ట్ హైట్ కూడా మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. గట్టిగా ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేసుకుని ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఒక 1/2 ఇంచు లోతైతే తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది అనమాట. రౌండ్ నెక్ అనేది వస్తుంది. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి ఇలా కొలుచుకుంటూ నెక్ డీప్ అనేది ఎక్కడికి టచ్ అవుతుందో దానికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి. ఒక 2 గీతలు పైకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ అనేది ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం నెక్ అనేది కట్ చేయలేదు కదా, మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇక్కడ చెక్ చేసుకుంటానికి. అందుకుని అంతే. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకుందాం. పైన షోల్డర్ కుట్టు తెగించి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి ఎంత ఉందో తీసుకోండి. నాకు వచ్చేసి 13.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 13.5 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుందాం. ఇలా ఎల్ షేప్ తోటి ఇలా స్ట్రెయిట్గా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపు నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఉక్సు మార్కింగ్ వేయాలి. నెక్ రౌండ్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకైనా మంచిదని. ఇలా రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు తీసుకోండి. నెక్ డాట్ హైట్ కూడా అంతే. ఇప్పుడు నెక్ డీప్ ఉంది కదా, ఇదిగో నెక్ డీప్ ఉంది కదా, అక్కడి నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి.
ఇలాగా నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనకి రెండింటి మధ్యలో ఒక డాట్ వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలా చక్కగా ఇలా వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసేసుకోండి మొత్తం కూడా. నెక్కి ఏం లేదు కట్ వర్క్, ఓన్లీ బ్యాక్ నెక్కే ఉంది. ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ అనేది ఎంత వచ్చింది ఏంటి అనేది. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. నాకు కొంచెం సైడ్కి అతుకులు పడతాయి, తర్వాత వేసుకుంటాను. ఇలా అన్నమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేస్తే మనకి తెలిసిపోతుంది. 2.5 ఇంచులు అయితే వచ్చింది నాకు. ఇప్పుడు వచ్చేసి ఈ కూర ఉన్న క్లాత్ని అయితే తీసేసేయండి. ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసి 1.5 ఇంచు తోటి నడుము దగ్గర పట్టి అతుక్కోవచ్చు. పొడుగు వచ్చేసి ఒక 10.5 11 ఇంచులు తీసుకోండి, ఎందుకైనా మంచిది. 11 ఇంచులు అయితే మీకు సరిపోతుంది అనమాట, ఎక్కువ తక్కువ కాకుండా. పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి 2.5, షేప్ దగ్గర 3 ఇంచులు, మెయిన్ డాట్ ఉంటుంది కదా షేప్ డాట్, ఆ డాట్ దగ్గర 2.5 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనకి వీ షేప్ కటింగ్ ఎలా ఉంటుందని చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.